చేపించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో, ఇవన్నీ గూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్. కొత్తగా చెప్పాల్సి వేస్ట్. సో, నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అయితుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం. సినిమా ముందుకు జరగట్లేదు. డిలే అవుతుంది. చాలా విషయాలున్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా పెట్టుకున్నాను. మళ్ళా బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1,00,00,000 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్‌కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను. ఐ యామ్ 100% హానెస్ట్ అండ్ ఫెయిర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో, ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్‌ఫుల్. అండ్ ఇదొక ఒకటే చిన్న లాస్ట్ హర్డిల్ ఈజ్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తది. ఆ తర్వాత ఆయన వస్తాడు. ఛాంబర్ కూడా ఉంది కాబట్టి ఆళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐయామ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయన ఆయ ఆయన ఆయనని మీ మీడియా ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను. ఇది మీ మూవీ. మీరు యాక్ట్ చేశారు. నాకు మీ మీద ఏమీ లేదు. మీరు కూడా ఛాంబర్‌లో చెప్పారు. శేఖర్ గారితోని ఏం లేదని. ప్లీజ్ రండి. ఎందుకంటే ఈ మూవీని రీచ్ చేయడం ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందుకు తీసుకురావడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది. దిస్ ఈస్ ద బెస్ట్. ఐయామ్ టెల్లింగ్ యూ ఆయన క్యారియర్‌లోనే ఇది బెస్ట్ మూవీ సో ఫార్. సో, ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో, ఐయామ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. ఓకే. మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి. వస్తారని ఆశిస్తున్నాను. ఓకే. ఇప్పుడు టీజర్ కూడా చూసాము. కాకపోతే టీజర్‌లో సుధీర్‌ది జనరల్ వాయిసే ఉంది. అంత అండ్ డబ్బింగ్ ఏం చెప్పలేదా? జనరల్ వాయిస్ మాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి. అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు ఆ టర్మే కొత్తదనుకుంటా. సౌండ్ డిజైనర్ ఐ థింక్ జర్మనీ నుంచి చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చాడు. వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్‌స్టార్‌లో ఒక సీరీస్ చేశాడు. తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను. నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయంటే నాకు తెలవదు అప్పుడు. ఎందుకంటే మనం జనరల్‌గా బయట చేయిస్తాం తర్వాత. అట్లానే ఆయన ఇప్పుడే కాదు. మేము స్టార్టింగ్ సాంగ్స్‌కి ముందే మేము చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంతా ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్‌ని పెట్టి చేంజ్ చేశారు. సో, జనరల్లీ మనకి అంత అవసరం ఉండదు డబ్బింగ్. కొంచెం న్యాచురల్‌గా ఉన్న చోట్ల న్యాచురల్‌గా పెట్టాము. అయితే చాలామంది స్టార్స్‌కి డబ్బింగ్ అట్లనే అయిపోయింది. అండ్ మోస్ట్‌లీ ఆన్ సెట్స్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్‌మెంట్ తెచ్చి వాడింది కాబట్టి మాకు అది హెల్ప్ అయింది. అంటే సింక్ సౌండ్‌లో ఏమన్నా చేశారా? ఐ క్లియర్‌లీ డోంట్ నో దట్ టెక్నాలజీ. ఆయన కొత్తగా జర్మనీ నుంచి వచ్చి వాడాడు ఒక ముగ్గురిని పెట్టుకొని. ఈ విల్ నెక్స్ట్ ఈవెంట్‌కి ఆయన కూడా వస్తాడు. రాహుల్ ఆయన పేరు రాహుల్ ఆలం. హి ఈజ్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేయడం నేనే. సో, హి వర్క్డ్ ఫర్ మీ ఫ్రీ. ఆయనని ఆ టెక్నాలజీ అడగండి మీరు. ఓకే. శేఖర్ గారు నాకు 2 క్వెషన్‌లండి. అంటే కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీకు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేశారా? లేకపోతే సుధీర్ కోసం చేశారా? లేదండి. ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేది ఉంటే ఆయన ఆఫీస్‌కెళ్తే ఆయన నాకు అన్న ఒక లైన్ ఉంది మంచి కథ ఇది. ఒకసారి వినండి అన్న ఎట్లాగన్నా వచ్చారు కదా! అంటే సరే అని విన్నాను. విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా! ఫస్ట్ 5, 10 మినిట్స్ ఇలా ఉంటది అని. దాని పరంగా బాగానే ఉంది. ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు అంటే ఆయనను చూశాను ఫస్ట్. ఆయన నరేష్ అనంగానే నేను డెఫినెట్‌గా అరే! ఈయనకి ఫస్ట్ మూవీ ప్రాబ్లమ్ అయింది అది. లేదన్నా ఆయన కథనే కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్‌తో చేద్దాం అన్నాడు. సరే వేరే డైరెక్టరు